తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్మశాలీలకు తాము తినేటువంటి అన్నంలో మట్టి కొడతా ఉంది ఈ ప్రభుత్వం అంటా ఉన్నారు పద్మశాలీలు. ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోనే తుంగలో తొక్కుతూ ఒక ఐఏఎస్ అధికారి మాకు రావాల్సినటువంటి మా నుంచి కొనుగోలు చేయాల్సినటువంటి వాటిని కొనుగోలు చేయకుండా ఎక్కడో దూర ప్రాంతాన్ని ఉన్నటువంటి వేరే రాష్ట్రం వారికి టెండర్లు అప్పచెప్తా ఉన్నారంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పద్మశాలి నేతలు. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకోసం వచ్చారు, ఏంటి అసలు మీకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి? మేము వరంగల్ జిల్లా నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వరంగల్ జిల్లాలో మా తాత తండ్రుల నుంచి కూడా మేము ఈ చేనేత వృత్తి మీద ఆధారపడి చేనేత కార్పెట్లు, బెడ్షీట్లు తయారు చేస్తూ ఉన్నాము. కొన్ని సంవత్సరాల నుంచి మాకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆప్కో నుంచి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టెస్కో నుంచి, మాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టళ్ల నుంచి ఇండెంటు చేనేత సంఘాలకు ఇస్తే చేనేత సంఘాలు ఏ సంస్థకైతే ఎన్ని కావాలో తయారు చేసి ఈ టెస్కో ద్వారా ఖరీదు చేసిన తర్వాత మాకు బిల్లులు వచ్చేది. కానీ ఒక అవగాహన లేని ఐఏఎస్ అధికారి రూపొందించిన 22 రకాల వస్తువుల కేంద్రీకృత టెండర్ విధానం ద్వారా చేనేతలకు రిజర్వేషన్ ఉంది, చేనేత వస్త్రాలను చేనేతల్ని కాపాడాలని చెప్పి జీవోలు ఉన్నదాన్ని తుంగలో దొక్కి ఒక ప్రైవేటు వ్యక్తికి టెండర్ ఇచ్చే విధానంలో మా వరంగల్ కరీంనగర్కు సంబంధించిన 2 ఐటెంలను, బెడ్షీటు తర్వాత మా కార్పెట్లను కూడా అందులో యాడ్ చేయడం ద్వారా టోటల్లీ 60,000 చేనేత కార్మికులు ఈరోజు పని లేక రోడ్న పడే పరిస్థితి ఏర్పడ్డది. చేనేత కార్మికులు రోడ్న పడితే సహకార సంఘాలు రోడ్ల పడితే, సహకార సంఘాలు రోడ్ల పడితే, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ రోడ్న పడితే దాని ద్వారా టెస్కోనే మూతబడే వ్యవస్థకు వచ్చింది. దీన్ని సీఎం గారిని తప్పుదోవ పట్టించి సహకార రంగాన్ని, సహకార రంగంలో ఉన్న చేనేత వస్త్రాలను రక్షించాలని చెప్పి చట్టాలున్నా ఆ చట్టాలను ఉల్లంఘించి ఈ ఐటెంలలో చేర్చిల్లు. కాబట్టి మేము మా జిల్లా మంత్రి గౌరవ కొండా సురేఖ గారి ద్వారా మేము తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నా. 2 ఐటముల్ని అందులో నుంచి తీసేసి టెండర్ విధానాన్ని కొనసాగించేది ఉంటే చేనేతలకు పని కలుగుతుందని చెప్పి ఆ పని మీదనే ఎండి గారిని కలవడానికి ఈరోజు రిప్రజెంటేషన్ మా ఆవేదన పంచుకోవడానికి. మీరు సప్లై చేసేటువంటి, మీరు నేసేటువంటి ఆ 2 వాటి పేరు ఏంటి, ఎంత మేరకు మీరు సప్లై చేస్తారు, ఎంతమంది విద్యార్థులకు వాటిని సప్లై చేస్తారు అసలు ప్రతి సంవత్సరం? సుమారుగా 9 లక్షల మంది విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టళ్ళు, అదేవిధంగా కస్తూర్బా స్కూల్ హాస్టళ్ళు, రెసిడెన్షియల్ హాస్టళ్ళు వీటన్నింటికి కూడా సప్లై చేస్తూ ఉన్నాము. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక విద్యార్థికి 2 చొప్పున జంపకాన్లు ఇచ్చేది ఉంటే ఇంకా మాకు ఎక్కువ ఆర్డర్లు ఉండేది. కానీ బెడ్షీట్లు కానీ కార్పెట్లు కానీ ఒక్కరికి ఒకటే విధానం ద్వారా అది కూడా కొంచెం తగ్గింది. ఇప్పుడు మేమేం కోరుకుంటున్నామంటే ఈ తెలుగు రాష్ట్రాలే కాకుండా చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టళ్లకు కూడా మన తెలంగాణ వరంగల్ జిల్లాలో జరిగే వాటిని సప్లై చేసేది ఉంటే చేతి నిండా పని కలిగి మూలన పడ్డ మొగ్గాలు కూడా తిరిగి పునరుద్ధరణ జరిగి ఉపాధి కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయమని, కూళ్ళు కూడా పడతలేవు, కూళ్ళను పెంచండి మేము కోరుతా ఉంటే వీళ్ళు మూనిగైనక్క మీద తాటిపండు పడ్డట్టుగా మీకు ఆర్డర్లే ఇయ్యం, వీటిని టెండర్ విధానానికి తీసుకుపోతామంటే మొత్తం చేనేత వ్యవస్థ రోడ్న పడే పరిస్థితి ఏర్పడ్డది. సిరిసిల్లనే ఆత్మహత్యలు చేసుకునే చేనేత కార్మికులు గతంలో చూసిళ్ళు. కానీ ఇప్పుడు వరంగల్ కరీంనగర్లో ఉన్న చేనేత కార్మికులందరూ కూడా రోడ్డునెక్కి ఆత్మహత్యలు చేసుకోబోయే పరిస్థితి తీసుకొచ్చిళ్ళు. కాబట్టి ఇప్పటికైనా సీఎం గారు, చీఫ్ సెక్రటరీ గారు, మా చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే ఆర్డర్ల కోసం మీరు సంతకాలు పెట్టిల్లో, పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, మీరు మా చేనేత యొక్క రిజర్వేషన్లను పరిశీలించి, మా చేనేత కార్మికుల యొక్క వ్యవస్థలను పరిశీలించి మీరు ఇచ్చిన జీవోలను ఉపసంహరించుకొని ఈ యథావిధిగా టెస్కోకే వాళ్ళు ఆర్డర్లు ఇచ్చే విధంగా, టెస్కో ద్వారా మా చేనేత సంఘాలకు ఇండెంట్ ఇచ్చే విధంగా ఉండే మా చేనేత కార్మికులు చేతి నిండా పని దొరికి బతుకుతారు. లేకపోతే మాత్రం వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకొని రోడ్డుకెక్కి వాళ్ళు ధర్నాలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఈ విధానాన్ని మీరు పునఃసమీక్ష చేయాలని చెప్పి మీ ద్వారా వాళ్ళని కోరుకుంటా ఉన్నాం. అన్న, ఎంతమంది దీనికి సంబంధించి ఉపాధి దొరుకుతూ ఉంది, ఎంతమందికి ఇప్పుడు ఉపాధి నష్టపోయే పరిస్థితి ఉంది ఈ 2 ఇంటిని 22 కిట్ నుంచి తీసేయడం వల్ల? సుమారు ఒక 10,000 కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా దీని మీద ఆధారపడి ఉన్నాయి. 50,000 మందికి ఉపాధి కలుగుతుంది. దాన్ని 22 రకాల వస్తువుల నుండి టెండర్ విధానం నుండి ఈ 2 వస్తువులను మినహాయించి వాటికి ఇచ్చే ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చేటువంటి ఉపాధిని ఇదే విధంగా కంటిన్యూ చేయాలని కోరుతున్నాం. ఒకసారి మనం చూడొచ్చు, వీరికి సంబంధించి వీరికి ఇచ్చినటువంటి జీవో 2017 నుంచి దీన్ని కంటిన్యూ చేస్తూ వస్తూ ఉన్నారు.
2024లో కూడా ఇదే జీవో కంటిన్యూ అవుతూ ఉంది. వీరికి సంబంధించి ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో చేనేత కార్మికుల నుంచి మాత్రమే 2 ఐటమ్స్ ఏదైతే విద్యార్థులకు 22 ఐటమ్స్తో ఇచ్చేటువంటి కిట్ ఉందో ఆ కిట్లో నుంచి 2 ఐటమ్స్ ఈ యొక్క పద్మశాలి నేతన్నలకు ఇవ్వాలి అని చెప్పి దానిలో జీవోలో ఖచ్చితంగా ఉండింది. కానీ ఆ జీవోను మళ్ళీ రినివల్ చేయకుండా దాన్ని తుంగలో తొక్కుతూ అక్కడ ఉన్నటువంటి ఘోష్ అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారి ఓహెచ్డి ఆఫ్ తెలంగాణ చీఫ్ మినిస్టరు తను చేస్తున్నటువంటి ఒక అవకతవకల్లో భాగంగా ఇదైతే జరుగుతుందని చెప్తా ఉన్నారు. ఇక్కడ దానికి సంబంధించినటువంటి టెండర్లకు సంబంధించి ఈ రెండింటిని కలపకుండా టెండర్ ఇస్తే మాకు ఏమి ఇబ్బంది లేదంటూ ఇక్కడ ఉన్నటువంటి చర్య అన్న ఈ రెండింటిని కలపడం వలన ఎంత మేరకు మీకు నష్టం జరిగే అవకాశం ఉంది, బతకడానికి అవకాశం ఉంటుంది? ఇవి 2 తీసేసి వాళ్ళు పోతే ఇది కనుక ఈ 2 ఐటమ్లు ఇలా కలిపినట్టే ఈ చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఆకలి కేకలు ఇప్పటికే ఉన్నాయి. సరైన కూలి గిట్టక ఇది 2వ దెబ్బ పడుతుంది. కావున దయచేసి ఈ 2 ఐటమ్లు ఇళ్ళకెళ్ళి తీసేసి మీరు ఏం చేసుకున్నా మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ బెడ్షీట్ కార్పెట్ అనేది దాదాపు మా తాతలు నేసిండ్రు, అప్పటి నుంచి మా నాన్నలు నేసారు, నాన్న తర్వాత మేము వచ్చినాము ఈ ఫీల్డ్లకు. ఇన్ని సంవత్సరాలు హైకో ఉన్నప్పటి నుంచి మేము ఈ విధంగా చేస్తూ ఉంటే ఇప్పుడు కొత్తగా వచ్చి ఈ విధంగా కొత్త జీవోలు తీసి మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కావున దయచేసి జీవోలను ఉపసంహరించుకొని ఈ 2 ఐటమ్లు అల్లకెళ్ళి తీసేసి మా వృత్తిని యథావిధిగా కొనసాగించాలి. మీ లోకల్ మంత్రులను కలిసారా? అటు సీతక్క కనబడతా ఉంది, కొండ సురేఖ ఉంది, ఇద్దరిని కలిసేటువంటి ప్రయత్నం జరిగిందా? ఏం వాళ్ళ నుంచి రెస్పాండ్ అయితే వస్తా ఉన్నారు? గారిని అభ్యర్థించినాము. కొండ సురేఖ గారు మంత్రి గారు కూడా అందరి ఈ ఐఏఎస్లతోటి మాట్లాడింది. నేను ప్రయత్నం చేస్తా అని మాకు ధైర్యం అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మా కమిషనర్ అయిన శైలజ రామయ్య గారిని కూడా కలవడానికి వచ్చినాం. వారికి కూడా వినతి పత్రం సమర్పించుకొని తదుపరి చర్య మంత్రులను కూడా కలిసి వాళ్ళకు కూడా వినతి పత్రాలు సమర్పించారు. మీరు నేసి ఉన్నారా? ఈ 2 ఐటమ్స్ నేసి ఉన్నారా? ఆల్రెడీ 1,50,000 పీసులు నేసే ఉన్నాయి మా దగ్గర ఇప్పటి వరకు. వాళ్ళు ఇది రాగానే వాళ్ళు ఖరీదులు కూడా బంద్ చేసిండ్రు. కొనసాగించాలని కోరుతా ఉన్నాం. అన్న ఈ 2 ఐటమ్స్ను ప్రభుత్వము కొనుగోలు చేస్తే గురుకుల పాఠశాలకి మీకు ఎంత మేరకు డబ్బు వచ్చేది నెలకి? నెలకు మాకు సుమారు మా కొత్తవాడ మీద కనీసం 1 కోటిన్నర వరకు మాకు అందరి కలిపి మాకు వచ్చేది. అటువంటిది ఇప్పుడు మాకు అటువంటి కార్యక్రమం లేకుండా ఇది ఒకవేళ పరాయి వారికి ఇచ్చేది ఉంటే మాత్రం మాకు చాలా ఇబ్బందికరంగా దొరుకుతుంది. ఇప్పటికే చాలామంది ఈ వృత్తిని విడిచిపెట్టి వేరే వృత్తిలో పోవడం జరుగుతుంది. ఎందుకంటే కూలీ లేదు కాబట్టి వేతనం తక్కువ పడుతుంది. 500 రూపాయలు కూడా మాకు పడేటం లేదు. బయట వేతనాలకు బాగా పడతాయి, అటే పోతారు. అయినా వాళ్ళందరినీ కూడా మేము సమకూర్చి చేసి వృత్తిని నిర్వీర్యం కాకుండా ఉండాలన్న ఉద్దేశం కొద్దీ మేము ఈ వృత్తిని కాపాడాలన్న ఉద్దేశం కొద్దీ మా నాన్నలు తాతలు అందరూ కూడా ఇదే వృత్తిలో ఉన్నాం. మేము కూడా మా పిల్లలను కూడా ఇదే వృత్తిలో ఉంచినాం. దానికి మేము చాలా అధ్యతనం. ఇది ఒకవేళ బయట వ్యక్తులకు ఇచ్చే మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. మేము కూడా ఆత్మహత్యలకు పాల్పడవలసిన పరిస్థితి ఏర్పడుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటాను. సో చివరిగా ఏం చెప్తారన్న ప్రభుత్వానికి? అడ్డూరు లక్ష్మణ్కు లేఖ ఇవ్వబోతున్నట్టున్నారు. పొన్నం ప్రభాకర్కు అటు బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి గురుకులాల మంత్రులకు కనబడతా ఉన్నారు. వారికి లేఖలు ఇవ్వబోతా ఉన్నారు. వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ కోరుకుంటా ఉన్నారు? మీరేం చెప్పబోతా ఉన్నారు? మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటా ఉన్నాము. ఆగస్టు 7 రాబోతూ ఉన్నది. మా కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మీద అవార్డులు ఇవ్వబోతుంది ప్రభుత్వం. ఉన్న పనిని చేతులకెళ్ళి గుంజుకొని మాకు ఏ అవార్డులు ఇవ్వబోతారు మీరు? కొండా లక్ష్మణ్ ఆత్మ ఘోషించేది కొండా లక్ష్మణ్ బాపూజీ వారసులుగా ఆ వృత్తిని కొనసాగిస్తున్న చేనేత వృత్తికి ఈరోజు గొడ్డలి పెట్టుగా ఈ టెండర్ విధానాన్ని తీసుకొస్తారు. కాబట్టి అది కొంతమంది అవగాహన లేని అధికారులు రూపొందించిన ఆ చట్టము దాన్ని సమీక్షించేది ఉంటే మా యొక్క చేనేత కుటుంబాలతో పాటు యావత్ పద్మశాలీలు కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉంటారు. మేము ఈ ప్రభుత్వానికి అండగా ఉంటూ ఈ ప్రజాప్రభుత్వాన్ని ఆదరించి ఈ ప్రజాప్రభుత్వం వచ్చేది ఉంటే చేనేతల బతుకులు బాగుపడతాయని చెప్పి మేము ఆశపడితే మా మీద ఈ విధమైన చట్టాలను రూపొందించి మాకు ఉరితాళ్ళు అయ్యే విధంగా చేసిళ్ళు. కాబట్టి దీన్ని పునర్సమీక్షించి ఈ 2 ఐటమ్లను కనుక అల్లకెళ్ళి తీసేసేది ఉంటే ఇంకా మాకు రక్షణ కల్పించాలి. వీటికి మార్కెటింగ్ సౌకర్యాన్ని పెంపొందించాలి. ఇంకా మేము సంతోషపడేది ఏంటంటే గవర్నర్ గారు GI గుర్తింపు ఉన్న 6 ప్రొడక్ట్లను ఆర్టీసీ బస్సుల మీద వాళ్ళు స్టిక్కరింగ్ వేసి మాకు వ్యాపారాన్ని విస్తరింపజేసేదానికి ఆయన పూనుకుంటే ఉన్న మా యొక్క వరంగల్ GI గుర్తింపున్న చేనేతనే మొత్తం మూసివేసే విధంగా ఇక్కడ చట్టాలు అవుతున్నాయి. కాబట్టి చేనేత ప్రేమికులు
అందరూ కూడా దీన్ని ముక్తకంఠంతో ఖండించి చేనేత కార్మికులకు పని కలిగించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం. ఇది ఆ పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో వీళ్ళు హైదరాబాద్కు సంబంధించినటువంటి అందరినీ కూడా కలిసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఎక్కడనో వరంగల్ అనేటువంటి ప్రాంతం నుంచి వాళ్ళకి వచ్చేటువంటి ఆ 10,000, 8,000 దానిలో ఒక 1,000-1,500 ఖర్చు పెట్టుకొని హైదరాబాద్ వరకు వచ్చి మరి వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలను విన్నవించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క సమీకృత టెండర్ విధానాన్ని రద్దు చేయాల్సిందే. మాకు గతంలో ఇచ్చినటువంటి మాదిరిగా 2 వస్తువులను మాకే కేటాయించాలి, మా నుండే కొనుగోలు చేయాలి. గురుకులాల్లో ఉన్నటువంటి 9 లక్షల విద్యార్థులకు మా నుంచే మేము సప్లై చేస్తామనేటువంటి మాటను చెప్తా ఉన్నారు. మా యొక్క పొట్ట కొట్టకండి అని వారైతే చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.